నమస్కారాలు. నిన్న విశాఖపట్నంలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. ఇప్పటికే రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా కరోనాతో భయభ్రాంతులైపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ కూడా జనజీవనం స్తంభించే పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో ఈ సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. దగ్గర 12 మంది చనిపోవడం, ఇంకా హాస్పిటల్లో ఒక 350 మంది హాస్పిటల్లో ఉండడం, అదే మాదిరిగా అందులో పిల్లలు కూడా ఒక 40 మంది ఉండడం. దీని ప్రభావం కూడా మీరు చూస్తే మొన్న తెల్లవారుజామున నిన్న అర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, అక్కడి నుంచి ఎంత ప్రమాదంగా జరిగిందంటే ఎక్కడికక్కడ మనుషులు కూడా ఆ గ్యాస్ ఎవరైతే పీల్చారో ఇంటెన్సిటీ ఎక్కువైతే ఎక్కడైతే వచ్చిందో వాళ్ళు అక్కడికక్కడే పడిపోవడం, అక్కడి నుంచి నిస్సహాయ స్థితిలో వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చడం, ఆ యొక్క ఇంపాక్ట్తో అనిమల్స్ కూడా పాడి పశువులు కూడా 10 చనిపోవడం, ఒక 100-200 అనిమల్స్కి అయితే చాలా సీరియస్ అయిపోవడం, చెట్లు కూడా ఆ ప్రభావంతో చెట్లు కూడా ఎండిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ప్రమాదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి అక్కడుండే స్థానికంగా ఉండే మా ఎమ్మెల్యే కూడా గణబాబు కానీ మిగిలిన వాళ్ళందరూ స్పాట్కి వెళ్ళడం, ధైర్యంగా పోయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా చేశారు. నాకు ఉదయం ఇన్ఫర్మేషన్ వస్తానే నేను కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అక్కడి నుంచి స్పందించిన వెంటనే మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి కూడా దీనిపైన హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా పెట్టడం, డిఫెన్స్ని అదే సమయంలో హోమ్ మినిస్టర్లందరితో రివ్యూ చేయడం, తర్వాత క్యాబినెట్ సెక్రటరీ కూడా రివ్యూ చేయడం, ఎన్డీఆర్ఎఫ్ కానీ అదే మాదిరిగా సిఐఎస్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పంపించడం, వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న రోజంతా కూడా నేను ఇదే సమీక్షలు చేసుకుంటూ ఎక్కడికక్కడ జరిగేటన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాను. మీడియాలో వచ్చేటి చూశాను, అక్కడ జరిగేటివి చూశాను. చాలా బాధేస్తుంది, మనసు కలిచివేస్తుంది. అయితే అక్కడ జరిగిన సంఘటనలు నిస్సహాయంగా చూడడం తప్ప మనం ఏం చేయలేకపోయామనే బాధ కూడా ఉంది. అదే సమయంలో నేను అక్కడికి వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ పంపించాను, పిఎంఓకి కానీ అదే మరిగా హోమ్ సెక్రటరీకి, క్యాబినెట్ సెక్రటరీకి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి పంపించాను. ఈ కరోనా వైరస్ వల్ల నిబంధనలు స్ట్రిక్ట్గా పెట్టారు. ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, దీనికి పర్మిషన్ ఇమ్మని విజిట్ చేయడానికి వారిని కూడా కోరాను. కానీ రాత్రి వరకు రాలేదు. అదే సమయంలో ఈరోజు కూడా ఇంకా కన్ఫర్మేషన్ అలాంటిది ఇంకా రాలేదు. అయితే నిన్న కూడా నేను కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు లెటర్స్ రాస్తూ వచ్చాను. ఎందుకంటే ఇది ఈ స్టెరైన్ యాక్సిడెంట్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచంలో జరిగిన సాక్ష్యాలు లేవు, దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా లేదు. అదే మరి ఈ స్టెరైన్ వల్ల జరిగే పరిణామాలు కూడా దుష్పరిణామాలు ఆరోగ్యపరంగా ఏమి ఉంటాయో అవి కూడా ఎక్కడా లేని ఇది ఉంది. అలాంటి సమయంలో దీనికి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది, శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజానీకానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్న కూడా నేను కొన్ని లెటర్స్ అన్నీ పంపించాను. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే నేను కూడా నాకు తెలిసినటువంటి మేధావులతో కొంతమందితో మాట్లాడి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను. వారు కూడా కొన్ని సమాచారాలు ఇచ్చారు. ఆ సమాచారం కూడా తీసుకొని మామూలుగా స్టెరైనే అయితే ఈ స్టెరైన్ దీంట్లో జరిగేదంతా కూడా మీరు చూసినప్పుడు
మామూలుగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉండి గ్యాస్గా కన్వర్ట్ అయిందంటే ఏ విధంగా కన్వర్ట్ అయింది? అది ఫ్రాగ్మెంటేషన్, 40 రోజులు లాక్డౌన్లో ఉండడం, లాక్డౌన్లో ఉన్న తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు అవన్నీ కూడా అదే ఆటోమేటిక్గా ఆ ఫ్రాగ్మెంటేషన్లో వచ్చిందని ఒకటి. లేదు అక్కడ ఇంకేమైనా కెమికల్ యాడ్ అయ్యి ఇది గ్యాస్ రూపేణ వచ్చిందని రెండో యాంగిల్. ఇలాంటివన్నీ క్షుణ్ణంగా స్టడీ చేస్తే తప్ప ఇది ఏం జరిగిందని నిర్ధారణ చేయలేము. అలాంటప్పుడు ఇది సింప్లిఫై చేయడం కూడా కరెక్ట్ కాదు. రెండోది, దీని ప్రభావం ఎంత దూరం ఉంటుంది? అక్కడ ఎయిర్ క్వాలిటీ ఉంది, చుట్టుపక్కలంతా కూడా ఫ్యాక్టరీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంది, ప్రైవేట్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్లో ఎయిర్ క్వాలిటీ ఉంటుంది. అదే మరి గవర్నమెంట్ కూడా పొల్యూషన్ బోర్డు తరఫున కొన్ని ఎయిర్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఎయిర్ క్వాలిటీ డివైసెస్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనలైజ్ చేసి ఆ రోజు ఏం జరిగింది, ఇది మానవ తప్పిదమా, టెక్నికల్ ప్రమాదమా? అలాంటి టెక్నికల్ ప్రమాదాన్ని కూడా విజువలైజ్ చేయకుండా పోవడం కూడా తప్పే. ఎందుకంటే లాక్డౌన్ పెట్టిన తర్వాత, లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇది ఎసెన్షియల్ సర్వీస్ కూడా కాదు. ఒకవేళ ప్రమాదకరమైన ఈ ఇండస్ట్రీ ఓపెన్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రోజులుగా క్లోజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కానీ దీని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ పర్సనల్ ఇన్స్పెక్ట్ చేసి అన్ని సరిగా ఉన్న తర్వాతనే దీనికి పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అలాంటి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఒకప్పుడు ఇది కొద్దిగా అవుట్స్కర్ట్స్ సిటీకి ఉండొచ్చు, కానీ ఈరోజు మనం చూస్తే సిటీ మధ్యలో ఉంది. ఎటు చూసినా జనసాంద్రత విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఈరోజు దీన్ని ఆపరేట్ చేసిన విధానం కూడా కొంత కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఎక్కడ కూడా ఇలాంటి జరిగిందా, జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అలాంటి ఆధారాలు లేవు. కానీ సిమిలర్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. భోపాల్ కానీ ప్రపంచంలో ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ కూడా రెస్పాండ్ అయ్యి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయడం కానీ లేకుంటే ఫ్యాక్టరీస్ కాంపన్సేషన్ పే చేయడం కానీ అవన్నీ జరిగాయి. కానీ ఇలాంటిది స్టెరైన్ అనేది ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఇంతవరకు లేదు. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అదే మరి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు క్రియేట్ చేయాలంటే అక్కడ ఎవరైతే హాస్పిటల్లో ఉండే వాళ్ళని సింపుల్ ట్రీట్మెంట్తో ఇంటికి పంపిస్తే వాళ్ళకు మళ్ళీ సమస్యలు వస్తే ఆ సమస్యల్ని ఏ విధంగా ఫేస్ చేయాలనో ఇప్పటి నుంచి మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అందరూ కూర్చొని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియాలో ఉండే బెస్ట్ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ దీన్ని అధ్యయనం చేయడం, అదే మరిగా అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడుండే ప్రజలందరినీ కాపాడవలసిన బాధ్యత, అలాంటి దానికి మొదటి ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇది హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాధేస్తుంది. ముఖ్యమంత్రి నిన్న ఉదయం వెళ్ళారు. ఆయన చెప్పింది మీరు చూస్తే ఎల్జీ పాలిమర్స్ మల్టీనేషనల్ కంపెనీ మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం అందేలా చూస్తాం. ఎల్జీ సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆపై సాయం ప్రభుత్వం నుంచి అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాం. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్న వేరే చోట తరలించాలా, బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తాం. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే క్యాజువల్గా తీసుకున్న విధానం. ఇది క్యాజువల్గా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకు నేను అంటున్నానంటే ఒక నేరం జరిగింది. మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పారు, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితుడిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి తప్ప ఏదో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ను ఇంకొకరినో మనం దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం కరెక్ట్ కాదు. రెండోది,
ఇది సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉందంటే నిన్ననే హైకోర్టు సోమోటో కింద తీసుకున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకున్నారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్ల రూపాయలు ఎల్జీ పాలిమర్స్ని డిపాజిట్ చేయమన్నారు. ముందుగా కాంపన్సేషన్ కింద డిపాజిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ప్రధానమంత్రి హై లెవెల్ పవర్ కమిటీ హెచ్ఎల్సీకి పెట్టి అందరిని డిస్కస్ చేశారు. క్యాబినెట్ సెక్రటరీ టేకప్ చేశారు. ఏదైతే దీన్ని నివారించడానికి అవసరమైన మెటీరియల్ ఇక్కడ లేదంటే గుజరాత్ నుంచి ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ప్రత్యేకమైన ఫ్లైట్లో కూడా పంపించారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి క్యాజువల్గా తీసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇన్వెస్టిగేషన్ ఏదో మామూలుగా తూతూ మంత్రంగా నేను వీళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, మా చీఫ్ సెక్రటరీ ఈ కుండ అధికారులు చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఎక్స్పర్ట్స్ చేయాలి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చేయాలి. వాళ్ళు ఆపరేషన్ ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారా లేదా, ఆ కోణంలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప పైపైన మనం చెప్పేసి ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి, ఏదైతే కేసులు మీరు చూస్తే సెక్షన్ 278 ఐపీసీ, 284, 285, 337, 338(2) కిందన కేసులు బుక్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు సింపుల్ కేసెస్ పెట్టేసి నార్మల్ కింద ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. అదే మరి కంపెనీ మీరు చూస్తే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు అన్వేషిస్తున్నాం. మాకు సాంకేతిక బృందాలను ఆ పనికి అప్పచెప్పాం. స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రమాణాలను తాము కట్టుబడి ఉన్నాం. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏదైతే ప్రజల ప్రాణం, ప్రజల ఆరోగ్యం, 12 మంది చనిపోయారు, భయభ్రాంతులైపోయారు. ముఖ్యమంత్రి విజిట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ అందరి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అలాంటి అభిప్రాయాలు కూడా సేకరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాక్టరీ తప్పు చేసినప్పుడు ఇక్కడ మొహమాటం అవసరం లేదు. తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా శిక్షకు అర్హుడు. ఎవరికి కూడా ప్రాణాలు తీసే అవకాశం లేదు. మామూలు యాక్సిడెంట్ కాదు. ఒక ఫ్యాక్టరీలో జరిగితే ఆ ఫ్యాక్టరీలో ఒకరో ఇద్దరు కార్మికులు చనిపోతూ ఉంటారు, ఓసారి 5-10 మంది కూడా అవుతారు. మన రాష్ట్రంలో ఫస్ట్ టైం బయట వాళ్ళు చనిపోవడం, నాట్ ఫ్యాక్టరీ కార్మికులే కాదు, బయట వాళ్ళు చనిపోవడం, ఇది ఫస్ట్ టైం ఇది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల మంది భయభ్రాంతులే వెళ్ళిపోవడం. నిన్న సాయంత్రం గుజరాత్ నుంచి మెటీరియల్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం సరిగా డీల్ చేయకుండా, కరెక్ట్గా వాళ్ళందరికీ సమాచారం ఇవ్వకుండా పోయి ఆ 1.5 కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా ప్రచారం చేశారు. వాలంటీర్లు వాళ్ళని పెట్టి సమాచారం అంతా ఇచ్చి ప్రచారం చేశారు. మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. మళ్ళా ఏదో ప్రమాదం అవుతుంది, బ్లాస్టింగ్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంతో విశాఖపట్నం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రాత్రి ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు అయిపోయేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? నేరుగా బీచ్ రోడ్లకు ఆ పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.